హలో అండి. ఉత్తప్పాలు తినాలనిపిస్తే ఇడ్లీ పిండితోనో, దోస పిండితోనో వేసుకుంటూ ఉంటాం గదండీ! అలా ఇడ్లీ పిండి, దోస పిండి కూడా అవైలబుల్‌గా లేనప్పుడు ఉప్మా చేసుకున్నంత ఈజీగా ఉప్మా రవ్వతోనే కరకరలాడే ఊతప్పాలని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లోనే రెసిపీ రెడీ అయిపోతుందండి. రవ్వ ఊతప్పాలు కాబట్టి క్రిస్పీగా కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బావుంటాయి. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని గిరటతో తిప్పుకుంటూ ఈ బొంబాయి రవ్వ నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోండి. ఒక 4 నిమిషాలు ఈ విధంగా వేగిన తర్వాత మనకి రవ్వ నుంచి మంచి అరోమా రావడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వేయించుకున్న బొంబాయి రవ్వని 1 కప్పు, అరకప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ కొలత కోసం ఒకే గిన్నెని యూజ్ చేసుకోండి. ఇందులోనే పావు కప్పు వరకు కొంచెం పులిసిన పెరుగుని యాడ్ చేసుకోండి. ఇందులోనే కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినట్లుగా ఒక అర స్పూన్ వరకు ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేయండి. ఇప్పుడు ఒక గెరిటె కానీ స్పూన్ కానీ తీసుకొని ఎక్కడ లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా స్మూత్ బ్యాటర్ లాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇందులో వేసుకున్న ఉప్మా రవ్వ నానేంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఈ బ్యాటర్కి రెస్ట్ ఇచ్చేసేయండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది కదా. ఈ బ్యాటర్ మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. కొద్దిగా వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మన ఇడ్లీ పిండి బ్యాటర్కి తగినట్లుగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉండాలి. మనకి ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది. మనం ఊతప్పం వేసుకున్న తర్వాత పైన స్ప్రెడ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు ఉంటే కొత్తిమీర వీటిల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వీటిల్ని మంచిగా మిక్స్ చేసేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇలా మిక్స్ చేసేసుకోవడం వల్ల మనం ఊతప్పం వేసుకున్న తర్వాత పైన మనం ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్కి కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ ఊతప్పం బ్యాటర్ని 2 గరిటెల వరకు ఈ విధంగా ప్యాన్ మీద వేసి లైట్గా స్ప్రెడ్ చేయండి. ఇది కొంచెం మందంగానే మనం ఊతప్పాలు రెగ్యులర్ ఊతప్పాలు ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఈ ఊతప్పాలు అనేది పచ్చిగా ఉన్నప్పుడే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర ఈ మిక్చర్ ఉంది కదండి, దానిని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. మనకి ఈ విధంగా పిండి పచ్చిగా ఉన్నప్పుడే వీటిని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ముక్కలు అనేది విడిపోకుండా చక్కగా ఈ ఊతప్పానికి స్టిక్ అయిపోయి ఉంటాయన్నమాట. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఊతప్పం మీద మూత పెట్టి ఊతప్పం మీద ఉన్న పచ్చిదనం అంతా ఆరిపోయేంత వరకు మగ్గించుకొని అంచుల వెంబడి ఊతప్పం పైన కూడా ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ మనం వేసుకుంటున్నది రవ్వ ఊతప్పం కాబట్టి రవ్వ ఊతప్పం కరకరలాడుతూ రావాలంటే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఊతప్పాన్ని ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు ఈ విధంగా కాల్చుకోండి. రెండో వైపు కూడా ఇంకొక నిమిషం పాటు కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. కరకరలాడే ఊతప్పాలు రెడీ అయిపోయినట్లే. ఈ ఇన్స్టెంట్ రవ్వ ఊతప్పం రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలానే మన ఛానల్లో పోస్ట్ అయ్యి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.